నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలా రోజుల గ్యాప్ తర్వాత ఒక మంచి సింగర్ని మీ ముందు తీసుకురావాలని చెప్పేసి ఇన్ని రోజులు వెయిట్ చేయడం జరిగింది. మంచి సింగర్ అంటే నిజంగానే మంచి సింగరు. ఒక మాట చెప్తాను మీకు ఏంటంటే, ఎప్పుడైనా కానీ పాటలు పాడే వాళ్ళని చూస్తే కొంతమంది జానపద పాటలు పాడేవాళ్ళు కొంతమంది ఉంటారు, విప్లవ పాటలు పాడేవాళ్ళు కొంతమంది ఉంటారు, మూవీ సాంగ్స్ పాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇట్లా ఒక్కొక్క జోనర్, ఒక్కొక్క పాట, ఒక్కొక్క జోనరు ఒక్కొక్క సింగర్కి ఆప్ట్ అవుతూ ఉంటుంది. కానీ నిజంగా చెప్పాలంటే ఈ చెల్లెకు ప్రతి ఒక్క జోనర్, ప్రతి ఒక్క ఏరియా లో పాటలు ఖచ్చితంగా మంచిగా అంటే ఎంతో మంచిగా పాడుతుంది చెల్లె. సో ఈ చెల్లి ఇంటర్వ్యూ కోసమే ఇన్ని రోజులు వెయిట్ చేశాను. చెల్లెని ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి అనుకున్నాను. నెక్స్ట్ ఇంటర్వ్యూ చెల్లె పోస్ట్ చేయాలని చెప్పేసి వెయిట్ చేయడం జరిగింది. సో ఈ రోజు చెల్లె మన దగ్గర ఉంది. చెల్లెని ఇంట్రొడ్యూస్ చేస్తాను. చెల్లె పేరు బాలమని. సో యాక్చువల్ గా సింగర్ బాలమని, ఇంకా ఫోక్ సింగర్ అని చెప్పేసి అనలేను నేను, ఎందుకంటే అన్ని జోన్లలో పాటలు పడుతుంది కాబట్టి. చెల్లె పేరు బాలమని, ఫోక్ సింగర్ బాలమని. సో చెల్లె మనతో ఉంది ఈ రోజు పక్కనే, నా పక్కనే కూర్చుంది చెల్లెతో మంచి మంచి మాటలు మాట్లాడుకుందాం, మంచి మంచి పాటలు పాడదాము. చెల్లెని మిమ్మల్ని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను ఇంకా లేట్ చేయకుండా. సో నమస్తే చెల్లె. నమస్తే అన్న. చాలా రోజులైందమ్మా ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పేసి అనుకుంటూనే ఉన్నాము. నీకు టైం సెట్ కాక, నాకు టైం సెట్ కాక పోస్ట్ పోన్ అవ్వకుండా వచ్చింది. ఎట్లా ఈ రోజు కలిసాము. సో మంచి మంచి పాటలు పాడుకుందాము. సో ఫస్ట్ పాట అమ్మా, ఒక మంచి పాటతో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసుకుందాం. ఆ తర్వాత మనం ఇంకొన్ని మాటలు మాట్లాడుకుందాం. నేను పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి పల్లె మీద ఒక పాట. సరే. ఎంత దూరం వెళ్ళి ఏడ బతికిన గాని పుట్టినూరు మరువకన్నా, సావైన బతుకైన సంతోషం ఏదైనా ఊరిలోనే ఉంటదన్నా. గా పట్నంలో ఏముంది, ఇరుకిరుకు గదులలో ఇబ్బంది పడుతున్నారన్నా. పెద్ద పెద్ద బంగ్లాలు పట్నంలో చూసొచ్చి బతకబోతంటున్నారన్నా. జోడెడ్ల బండికి గజ్జల సప్పుడు గల్గల్లు మంటుందిరో, కోడి పిల్లలకు మేక పిల్లల అరుపు వెళ్ళొద్దు అంటుందిరా. జోడెడ్ల బండికి గజ్జల సప్పుడు గల్గల్లు మంటుందిరో, కోడి పిల్లలకు మేక పిల్లల అరుపు వెళ్ళొద్దు అంటుందిరా. పుట్టిన నా ఊరు మీద, నేను పెరిగిన నా ఊరు మీద, ప్రేమ తగ్గదయ్యో పేరు గల్ల ఊరు. పుట్టిన నా ఊరు మీద, నేను పెరిగిన నా ఊరు మీద, పుట్టిన నా ఊరు మీద, నేను పెరిగిన నా ఊరు మీద, ప్రేమ తగ్గదయ్యో పేరు గల్ల ఊరు. పుట్టిన నా ఊరు మీద, నేను పెరిగిన నా ఊరు మీద. నిజంగా చాలా అంటే చాలా బాగా పాడు. యాక్చువల్గా ఇప్పుడు నీ పాట వింటుంటే నాకు అదే అనిపిస్తుంది. ఏంటంటే పుట్టిన ఊరు పల్లెటూరులో పెరిగిన వాళ్ళమే. నేను కూడా పల్లెటూరు నుండి వచ్చిన వాడినే. సో పల్లెటూరులో ఉండి పెరిగి ఇంత దూరం వచ్చి ఇప్పుడు మేము బతుకుతున్న నీ పాటలు చూపించినామమ్మా. నిజంగా చాలా అంటే చాలా బాగా పాడు. సో ఎప్పుడు స్టార్ట్ చేసావు అసలు పాటలు పాడడం? అంటే చిన్నప్పటి నుంచి పాడుతున్నాను, స్కూల్ డేస్ నుండి పాడుతున్నాను. సో ఎట్లా అమ్మా, చిన్నప్పుడే అమ్మ నాన్న జరిగిపోవడం కానీ, సో ఆ తర్వాత మీరు మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర పెట్టడం కదా, ఇదంతా జరిగింది. ఎట్లుండే అమ్మ నీ బాల్యం? అంత బాగానే ఉంటుండే? అంత బాగానే ఉందన్న. అంత బాగానే ఉంది. చిన్నప్పుడు నువ్వు ఫస్ట్ పాడిన పాట ఏంటమ్మా? స్కూల్ డేస్ లలో జెండా సాంగ్స్ పాడుకుంటాం మామూలుగా. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ అనేది యూజ్ చేయడం జరిగింది. అచ్చా. సో ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో పెట్టిన సాంగ్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత యూజ్ చేసిన. అచ్చా, ఓకే. సో మ్యారేజ్ తర్వాత అంటే సపోర్ట్ బాగానే ఉంటుంది అయితే మీ హస్బెండ్ దగ్గర నుండి, వర్క్ దగ్గర? మా ఆయన సపోర్ట్ చేస్తాడు. అయితే ఫస్ట్ నువ్వు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన తర్వాత నీకు మంచి వ్యూవర్షిప్ వచ్చింది కానీ, లేకపోతే నీకు అమ్మ బాలమని చెల్లె మస్తు వాడింది ఈ పాట అని చెప్పేసి అనుకున్న పాట ఏదమ్మా, గుర్తుందా? గుర్తుకుందన్న. పాడతావు మళ్ళీ? పాడతా. అన్న చెల్లెలది. అన్న చెల్లెల పాట. ఓకే. బాకీ లేదే సల్లని సేతారాకి, నోసుకోలేదే ఈ పండుగకి, సిన్నబోతి రాకి లేక సెతికి, సెంత నిడిసిరా పుట్టినింటికి. అల్లాడుతున్నానే అన్నా, అత్త పోరులో నలిగిపోతున్నా, ఆస్తులు కావాలేనంటూ నన్ను అరిగోస పెడుతున్నారన్నా. పుట్టేడు కష్టాలు పడతా గాని పుట్టినిల్లుకు ఆశించనే, సావమన్నా నేను సస్తా గాని మీ ఆస్తులు నేగోరనే. అడ్డుగో పెట్టిరన్నా, రాకుండా కంచె నాకు గట్టిరన్నా, రావాలని నాకు ఉన్నా, నేను కావాలని ఆగుతున్నా. అల్లాడుతున్నానే అన్నా, అత్త పోరులో నలిగిపోతున్నా, ఆస్తులు కావాలేనంటూ నన్ను హరిగోస పెడుతున్నారన్నా. అమ్మ ఈ పాట పాడుతుంది, ఒక మాట అడుగుతాను. అంటే అత్తపూరు నీకేమన్నా ఉందా? ఏం లేదన్న, మా ఇంట్లో అందరు సపోర్ట్ చేస్తారు. సో నిజంగా నేను ఈ క్వశ్చన్ అడగొద్దు, ఎందుకంటే పెళ్లి అయిపోయిన తర్వాత కూడా చెల్లి ఇంత దూరం వచ్చి ఇట్లా ఇంటర్వ్యూ ఇస్తుంది, ఇట్లా పాటలు పాడుతుంది అంటే ఖచ్చితంగా అత్తగారి సపోర్ట్ ఉన్నది చెల్లెకి. సో ఈ మాట అందరు తెలవాలని చెప్పేసి నేను అట్లా అడిగినమ్మా నిన్ను. సో ఎట్లుంటుందమ్మా, అంటే మీరు ఎంతమంది అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు? నేను, నాకు ఒక తమ్ముడు. తమ్ముడు నువ్వు. సో తమ్ముడు ఇంకా నువ్వే అమ్మవి అంతే, ఇంకా చిన్నప్పటి నుండి పెంచింది నువ్వే కాబట్టి ఇంకా తమ్ముడికి నువ్వే అమ్మలాగా. తమ్ముడు ఎట్లుంటదమ్మా, ఇప్పుడు ఏం చేస్తున్నాడు తమ్ముడు? వ్యాపారం చేస్తాడు.
వ్యాపారం చేస్తున్నావు, చిన్న వ్యాపారం చేస్తావు, చేపల బిజినెస్. ఓకే. సో ఇంకా అమ్మా మీ హస్బెండ్ ఏమంటా ఉంటారు, మంచి పాటలు పాడుతున్నావు అని చెప్పేసి? నువ్వు పాటలు పాడుతావు అని చెప్పేసి ఎప్పుడు తెలిసింది అసలు మీ హస్బెండ్కి? ఇంట్లో పాడుతుంటాం కదన్న, సాధారణంగా నార్మల్గా ఇంట్లో పాడుతుంటే ఆయన కూడా తెలుసు నేను స్కూల్లో పాడతా అది ఇది అని చెప్పిన. అవునా సరే అనేసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకుంటా ఇట్లా పెడతా అంటే సరే అనేసి సపోర్ట్ చేసి. మీ హస్బెండ్ నచ్చిన పాట ఏదమ్మా? అంటే ఈ పాట మరీ మరి పాడిపించుకుంటా అన్నట్టు అట్లేం లేదన్న, అట్లేం లేదు, అన్ని పాటలు ఇష్టమే, అన్నిటికీ సపోర్ట్ చేస్తావు అంట. సో ఓకే అమ్మా, నువ్వు యాక్చువల్గా స్కూల్లో ఉన్నప్పుడు వాడినా అని చెప్పేసి అన్నావు కదమ్మా, స్కూల్లో పాడిన ఫస్ట్ పాట ఏంటి గుర్తుందా? జెండా సాంగ్స్ వాడినమన్నా. జెండా సాంగ్స్ మామూలుగా మనం కల్చరల్ ఈవెంట్స్లలో వాడే పాటలు. అవునన్నా. సరే అమ్మా, సో ఇంకా అమ్మా అసలు నువ్వు ఈ పాటల ప్రస్థానం స్టార్ట్ చేసినవు అంటే ఇప్పుడు ఊర్లోనే ఉంటున్నావమ్మా? అవునన్నా, ఊర్లోనే. అంతకుముందు అంటే పుట్టి పెరిగిందంతా ఊర్లోనేనా? పుట్టి పెరిగింది మొత్తం సిటీ అన్న. ఓకే ఓకే. పాప పుట్టిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఊర్లో సెటిల్ అయిపోయినాం. ఊర్లో బాగుందా లేకపోతే పట్టణంలో బాగుందా? ఇక్కడ ఉన్న రోజులు ఇక్కడ బాగుంది, అక్కడ వెళ్ళినాక అక్కడ బాగుంది. సో ఇక్కడ దాన్ని బట్టి అక్కడ సిచ్యువేషన్ బట్టి మనం మలుచుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ అమ్మా ఇంకే పాట పాడదాం అనుకుంటున్నావు? విప్లవ సాంగ్స్. విప్లవ సాంగ్స్. సో నేను ముందు పోతుంటే అడుగుదాం అనుకున్నాను కానీ నువ్వే ముందే పాడదాం అనుకున్నావు. ఓకే అమ్మ పాడేసా. ఏడేడు దారుల్లో ఎర్రాని దారుల్లో ఎర్రాని దారుల్లో ఎర్రాని దారుల్లో వెళ్ళిన వీరులేరమ్మ వీర సూరులేరమ్మ వీరులేరమ్మ వీర వనితలేరమ్మ. ఏ ఊరుకెళ్ళిపోయినారో ఏ పల్లెకు చేరుకున్నారో, కొండ కోణాలు దాటి కోయ గూడెము దాటి వాగు వంకలు దాటి అడవి అందాలు దాటి ఏడేడ తిరుగుతున్నారో తిరిగి తిరిగి అలసి నిద్రపోయినారో. ఎంత సకానోళ్ళు వెన్నెల మోమోలు మా పల్లెకొచ్చి మంచి మాటలు ఎన్నో చెప్పినోళ్ళు మళ్ళ స్థానాన్ని చెప్పి వెళ్ళినారు, తిరిగి మా పల్లెకి ఇంకా రాలేరు రాలేరు. ఏడేడు దారుల్లో ఎర్రాని దారుల్లో ఎర్రాని దారుల్లో ఎర్రాని దారుల్లో వెళ్ళిన వీరులేరమ్మ వీర సూరులేరమ్మ. తూటాల బాణాలేసి తుపాకి జబ్బాకేసి దళముల ముందు నడిసి దండు గట్టి సాగినోళ్ళు దొరగాన్ల దొరకబట్టి కాలు సేతులిరిసి గట్టి గుండాల గుంపు మీద గురి చూసి కొట్టినోళ్ళు పాలక వర్గాలపై కత్తులు మెత్తంగా నూరి దోపిడి దొంగల కుతికేలు తెగ నరికినోళ్ళు కుతికేలు తెగ నరికినోళ్ళు. ఎక్కడ ఉన్నారో ఏడేడ తిరుగుతున్నారో ఏ తల్లి సేత బువ్వ ఎప్పుడు తిన్నారో. నిజంగమ్మా ఈ పాట పాడుతుంటే అన్నలు వెళ్ళినప్పుడు వెళ్తుంటే ఇంకా పాట ప్రతి ఏ పాట నిజంగా చెప్తున్నా నేను ఏ ఇంటర్వ్యూ చేసినా ఎక్కడికి వెళ్ళినా కూడా విప్లవాల సాంగ్ అయితే ఖచ్చితంగా వాడుతూనే ఉన్నారు చెల్లెలందరూ. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసిన 3-4 ఇంటర్వ్యూలు అయినా కూడా 3-4 ఇంటర్వ్యూలలో కూడా ప్రతి ఒక్క చెల్లె విప్లవ సాంగ్స్ బాగానే చెల్లినాయి. నిజంగా అమ్మా నువ్వు కూడా చాలా అంటే చాలా బాగా పాడే పాట. అసలు విప్లవాలు సైడ్ ఈ పాటలు పాడాలా, ఈ జోనర్ ఎందుకు ఎంచుకున్నావు అమ్మా? మామూలుగా నార్మల్గా అన్ని సాంగ్స్ పాడుతుంటాను. చాలా మంది ఉండి విప్లవ సాంగ్స్ బాగా సెట్ అయినాయి అక్క మీకు అని చెప్పడం వల్ల నాకు కూడా కొంచెం మోటివేషన్ లా కనిపించి ఎక్కువ విప్లవ సాంగ్స్ ఫోక్ లవ్ ఫెయిల్ అన్ని పాడుతుంటాను. అన్ని పాడుతుంటాం. అట్లాంటి చాలా బాగా పాడుతున్నావు పాటలు. సో నెక్స్ట్ ఏ పాట పాడదాం అనుకుంటున్నాం? ఎందుకంటే ఇందాక నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు అన్నావు కదా ఏ పాటనైనా కూడా అంటే అన్న నా వాయిస్ విప్లవ సాంగ్స్ కొంచెం సెట్ అవుతుంది కాబట్టి ఇది పాడుతున్నాను, ఏ పాట అయినా పాడుతాను అని చెప్పి అన్నావు కదా. ఒక ఫోక్ పాట పాడతావా? పాడతాను. ఒక్కటం. ఒడ్డొడ్డు గడ్డి కోసి ఒడ్డు కింద పెట్టి ఒడ్డొడ్డు గడ్డి కోసి ఒడ్డు కింద పెట్టి ఒడ్డు నీడలు తిరిగే వసుదేవుడేడే యాలరడే నీలావరుడు అమ్మయ్యో నిజమాయేనేమో యాలరడే నీలావరుడు. కొమ్మ కొమ్మ పూలేరి కొమ్మ కింద పోసి కొమ్మ కొమ్మ పూలేరి కొమ్మ కింద పోసి కొమ్మ నీడలు తిరిగే కుమారుడేడే యాలరడే నీలావరుడు అమ్మయ్యో నిజమాయేనేమో యాలరడే నీలావరుడు. మను పూలేరి మను కింద పోసి మను పూలేరి మను కింద పోసి మాను నీడలు తిరిగే మా దేవుడేడే యాలరడే నీలావరుడు అమ్మయ్య నిజమాయేనేమో యాలరడే నీలావరుడు. పాల దుద్దలు కలిగే పై మంద కలిగే పాల దుద్దలు కలిగే పై మంద కలిగే పక్కన నాకొక్క శంకరుడు కలిగే యాలరడే నీలావరుడు అమ్మయ్య నిజమాయేనేమో యాలరడే నీలావరుడు. నిజంగా ఈ పాటలు అంటే
ఈ పాటలు ఎట్లా నేర్చుకున్నావు తల్లి అసలు నువ్వు? అంటే ఎక్కడ దాకా చదువుకున్నావు నువ్వు? 10th వరకు చదివినా. 10th వరకు చదువుకున్నావు అంతే. ఈ పాటలను ఎట్లా గుర్తుకుంటే? నీ దగ్గర ఒక పెన్ను లేదు, ఒక ఫోన్లో చూసేది లేదు, లిరిక్స్ అసలు ఇంత ఎట్లా గుర్తు పెట్టుకుంటున్నావు నువ్వు? ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రాక్టీస్ చేసుకుంటున్నావు. ఇప్పటివరకు ఏమన్నా రికార్డింగ్స్ ఏమైనా పాటలు పాడేవమ్మా నువ్వు? పాడినన్నా. అంటే సంగీతం ఏమైనా నేర్చుకున్నావా? లేదన్నా. సంగీతం నేర్చుకోకుండా నీకు ఇది ఎలాగే అబ్బింది నీకు ఈ టాలెంట్ మొత్తం నిజంగా? అంటే చుట్టుపక్కల ఇప్పుడు అమ్మ వాళ్ళు ఉంటేనేమో ఎట్లయినా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి పేరు వస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు తప్ప ఇంకా మనకి ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా. కానీ నువ్వు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయడం కానీ, మీ హస్బెండ్ సపోర్ట్ చేయడం, వాళ్ళ అమ్మ నాన్న అంటే మీ అత్తమ్మ వాళ్ళు సపోర్ట్ చేయడము, వీళ్ళు సపోర్ట్ చేయడం అంటే ఓకే. చుట్టుపక్కల వాళ్ళు ఏమంటా ఉంటారు అంటే ఎందుకు ఈ పాటలు, మీ కోడలు ఎందుకు పంపిస్తున్నారు, ఇదంతా ఏమైనా మాట్లాడతారా? అంటారన్న, అట్లా అన్నట్టు కూడా ఉన్నారు. కాకపోతే మా ఆయన పట్టించుకోవడం. ఎందుకనంటే ఒకవేళ ఇప్పుడు మనం ఒక అడుగు ముందేస్తున్నామని అంటే వెనకకు లాగదాం అనుకున్న కళ్ళు చేతులు అవన్నీ వాళ్ళందరూ ఒకసారి సక్సెస్ అయిన తర్వాత మా బాలమని, మా ఇంటి బాలమని, మా ఊరు కోడలు, మా ఇండ్లలో కోడలు అని చెప్పుకుంటూ ఉంటారు. సో వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు నిజంగానే. ఎందుకంటే చూస్తూ ఉన్నాం కదమ్మా, మనం అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఎంత సపోర్ట్ చేసినా కూడా చుట్టుపక్కల వాళ్ళు అంటూ ఉంటారు. సో వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఇంత దూరం వస్తున్నావు, ఇంత దూరం మంచి మంచి పాటలు పాడుతున్నావు అంటే నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి, మీ హస్బెండ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి ఫస్ట్. సో నిజంగా అమ్మా ఎంత అంటే ఈ మాత్రం టాలెంట్ ఇట్లా నువ్వు బయటికి రావడం నిజంగా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సో మీ ఇంట్లో చూస్తూ ఉంటావు కదా మా చుట్టుపక్కల ఆడపిల్లల గురించి కానీ, ఆడపిల్లల మాటలు, వాళ్ళని ఎట్లా మాట్లాడుతూ ఉంటారు. నీకు ఆడపిల్లల మీద ఏమన్నా పాట వచ్చామా, ఏమన్నా పాట పడతావా? వచ్చానా. నా టాలెంట్ ని గుర్తించి నాకు ఒక మంచి అవకాశం ఇచ్చిన మన రస్తా టీవీ యాజమాన్యానికి, అలాగే ప్రసాద్ అన్నయ్య గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఒక ఆడపిల్లల మీద అత్యాచారాలు అనేది కామన్ గా చాలా జరుగుతున్నాయి ఈ మధ్యలో. అలాంటి ఒక సిచ్యువేషన్ పైన ఒక కొత్త సాంగ్ పాడడం అనేది జరిగింది. సో రాస్తా టీవీ యాజమాన్యం నీతో ఒక పాట పాడిపించారా? ఓకే, అవును. ఓకే ఓకే అమ్మ. ఆడా జన్మ ఆడా జన్మ నాది ఏమి జన్మ, ఆడా జన్మ ఇది ఏమి జన్మ, పుట్టిన గడియా నుండి కాటిలో కలిసే వరకు, పుట్టిన గడియా నుండి కాటిలో కలిసే వరకు, అడుగడుగున గండమాయే బ్రతుకేసుడి గుండమాయే, ఆడా జన్మ ఆడా జన్మ నాది ఏమి జన్మ, ఆడా జన్మ ఇది ఏమి జన్మ, ఢిల్లీ నిర్భయను మరువక ముందే గల్లి గల్లికో ఘోరము జరిగే, తల్లి పాలు మరువని పసికూనలు కసాయి మూకలు కబలిస్తున్నారు, బడికి వెళ్ళే బాలికల భవిష్యత్తును కీచక టీచరు చెరబడుతున్నాడు, గడప దాటి అడుగేస్తే బయటికి, గడప దాటి అడుగేస్తే బయటికి వస్తామో రామో తెలియదు ఇంటికి, ఆడా జన్మ ఆడా జన్మ నాది ఏమి జన్మ, ఆడా జన్మ ఇది ఏమి జన్మ. చాలా బాగా పాడు. సో ఇదేంటి రాస్తా టీవీలో నీతో పాడిపించిన పాట కదా? నేను కూడా విన్నామ్మా ఈ పాట. చాలా అంటే చాలా బాగుంది. ప్రజెంట్ జరుగుతున్న సిచ్యుయేషన్ బేస్ చేసుకుని రాసిన పాట. ఈ పాట ఎవరు రాశారమ్మా? శ్రీశైలం అన్న రాశారు. శ్రీశైలం అన్న రాశారు. సో నిజంగా ట్యూన్ కానీ ఈ పాట కానీ వినడుతూనే మనసుకు అతకపోయేలాగా ఉన్నది. ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఇంకా అట్లా జరుగుతూ ఉన్నాయి. నిజంగా ఇంకా మనం ఏం చేసేది లేదు అని అనుకొని ఇడిచిపెట్టడం తప్ప ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితులు మనం ఉన్నాము. కానీ అట్లా అసలు ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకనంటే మనం పెరిగిన విధానంతో, మనం పెంచే పెంపకంతో ఆధారపడి ఉంటుంది ఒక ఆలోచన ఎట్లా పోతుందని చెప్పేసి. థ్యాంక్స్ అమ్మా, నిజంగా చాలా అంటే చాలా బాగా పాడు. ఈ పాట నీకే చాలా బాగా సూట్ అయింది. ఇంకెవరైనా వాడితే కూడా నేను ఊహకు నాకు రావట్లేదు. మనం అనుకుంటాం కదా ఈ పాట విన్నప్పుడు మా పలానా మధుపే వాడితే ఎట్లుంటుంది, పలానా మంగ్లీ వాడితే ఈ లిరిక్స్ వాడితే ఎట్లుంటుంది అని చెప్పేసి. కానీ నిజంగా నాకు ఎక్కడ వాళ్ళని రీప్లేస్ చేయాలనిపించట్లేదు. నీ పాట, నీ గొంతు నిజంగా చాలా అంటే చాలా బాగుంది. బాగా యాప్ట్ అయింది కూడా ఈ పాటకి. చాలా థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఈ పాట పాడినందుకు. నేనే అడుగుదాం అనుకుంటున్నాను ఇంటర్వ్యూకి ముందు వెళ్తున్నా కొద్ది, కానీ ముందు ఇంకా నువ్వే పాడతా అని చెప్పేసి అన్నీ పాడేసావు. సో థ్యాంక్స్ అమ్మా. ఇంకా అమ్మా ఇంకే పాట పాడదాం అనుకుంటున్నావు? నీకంటే ఇటు ఈ పాట పాడుతున్నావు, విప్లవాల సాంగ్స్ వాడినావు, ఒక రైతు సాంగ్ పాడదాం అని చెప్పేసి పాడిపించుకుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఏమన్నా తెలుసా రైతు సాంగ్స్? సో ఎందుకంటే నువ్వు కూడా చేసేది వ్యవసాయమే కాబట్టి ఒక్క పాట అమ్మా రైతుల గురించి.
బురద నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నారు, బురద బట్టల రైతును చూస్తే దూరం ఉండని అన్నారు. బురద నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నారు, బురద బట్టల రైతును చూస్తే దూరం ఉండని అన్నారు. చెమట చుక్కల సత్తువతోన పుడమి పురుడు మోసుకున్నది, కంటి పాపల కావలిలోనే పంట రాసి నెలకొన్నది. వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా, నీ రెక్కాడకుంటే బుక్కెడు బువ్వే లేదన్నా. వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా, నీ రెక్కాడకుంటే బుక్కెడు బువ్వే లేదన్నా. బురద నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నారు, బురద బట్టల రైతును చూస్తే దూరం ఉండని అన్నారు. చాలా బాగుంది ఈ పాట. నిజంగా నా ఫేవరెట్ సాంగ్ రైతుల గురించి. ఎందుకంటే బురదల నుండే మనం పంటలు తీసి బురదలో నుండి బురదలో పని చేసుకుంటూ ఉంటాం. నిజంగా చాలా బాగుందమ్మ పాట. సో రైతులు వ్యవసాయం కదమ్మా చేసేది, ఇంకా వ్యవసాయమే అగ్రికల్చర్లోనే ఉన్నారు, అదే పని చేస్తున్నారు. ఆ విలువ మనకి ఎక్కువ తెలుసు. ఇంకా పట్టణాలకు వచ్చి ఇదంతా చేసింది ఒక ఎత్తు అయితే, పల్లెటూళ్ళలో పల్లె వాతావరణంలో ఉండి ఆ పల్లె గాలి పీల్చుకుంటూ అక్కడే పని చేసుకుంటే ఆ బురదలో మట్టిలో బురినా కూడా మనకి ఏమనిపించదు, అంత ప్రశాంతంగా ఉంటాం. నిజంగా చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఎట్లయినా ఎప్పటికున్నా ఎంత ఉన్నా కూడా లగ్జరీ అనేది మనకి పట్టణాల్లో దొరికినా కూడా కంఫర్ట్ అనేది మనకి పల్లెల్లోనే దొరుకుతుంది. పల్లెల్లో ఉన్నంత కంఫర్ట్ మనకి ఎక్కడ ఉన్నది, పల్లెల్లో ఉన్నంత ప్రశాంతంగా మనం ఎక్కడ బతకలేము. ఎందుకంటే ఇప్పుడే చూస్తున్నాము, మనకి చల్లగాలి కోసము లేకపోతే కొంచెం ప్రశాంతత కోసం వెతుక్కుంటూ ఉంటారు ఇక్కడ పట్టణాలలో. బయట ఏమైనా కుండలలో పోయి కాసేపు కూర్చోడం కానీ, ఇంట్లో ఫ్యామిలీ మొత్తం బయటకు వెళ్ళడం. నిజంగా చాలా బాగా పాడావు. సో ఇంకా నెక్స్ట్ ఏ పాట పాడదాం అనుకుంటున్నావు? ఈ మధ్య కాలంలో ఎక్కువ ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ ఒకటి రోహిణి గారు పాడారు, రోహిణి అక్క, అది పాడతా. సరే. కాలికి గజ్జె గట్టి డప్పేమో జబ్బాకేసి దరువు కొడుతుంటే చూడాలిరా, నీ డప్పు సప్పుడుకు నా గుండె సప్పుడు ఏకమై లోకమే మరిసేరా. ఓ సిన్నవాడా నా వన్నె కాడా, పచ్చ బొట్టేసుకున్నా నా గుండె కాడా, అంబారి ఎక్కిరారా నాది జంబావుడా హో రాజకుమారా. మా ఏదో చేసావు మాది గ్యాదోరా, మంత్రాలు వేసినట్టయితాందిరా, మన సంతాని పైన గుంజుతాందిరా. కాలికి గజ్జె గట్టి డప్పేమో జబ్బాకేసి దరువు కొడుతుంటే చూడాలిరా, నువ్వట్ట నవ్వితే మీసాలు దువ్వితే గుండెలో నా గుబులైతాందే. రోడంట నువ్వు రొమ్మిడుసుకుంటా పోతే సింహమే నడిసినట్టుంటది. ఆరడుగులవా జానుబాబుడా, ఏడడుగులు నీతో ఏస్తారో దేవుడా, తాళి గట్టేసి నన్ను ఆలిగా చేసుకోరా ఓ రాజకుమారా. మా ఏదో చేసావు మాది గ్యాదోరా, మంత్రాలు వేసినట్టయితందిరా, మన సంతాని పైన గుంజుతందిరా. సో రోహిణి గారు రాసిన పాట, పాడిన పాట ఇది. చాలా బాగుందమ్మా.